మా తోటలో పైనాపిల్ చెట్లు చూస్తారా? రండి, బుల్లి చెట్లు. అగో మా మేనల్లుడు. హైదరాబాద్ నుంచి మోసుకొచ్చాం. ఇప్పుడు 3 రోజులు హింస పెడుతున్నాం పల్లెటూరులో. పల్లెటూరు భోజనం పెట్టి వీడికి హింస పెడుతున్నాం. పల్లెటూరు భోజనం అని కాదు, మొత్తం కల్చరల్ షాక్ భోజనం. కల్చరల్ షాక్. అక్కడేమో ముక్కలు, అది ఇదేమో బాపనాళ్ళు ఇంట్లో నేరా. ఇక్కడ ఆవుకూరలు, అక్కడేమో మటన్ కర్రీలు. ఎలా ఉందిరా మా ఊర్లో వంట? నీకు బానే కాదు, మొహమాటంగా బానే ఉంది. ఎవరేం ఫీల్ అవుతారో అన్నట్టు. పర్వాలేదా? పప్పేనా? పప్పునేమంటారా మీ ఇంట్లో? పప్పు. పప్పు అంటారు కదా, మేము పప్పు అంటాం, మీరు పప్పు అంటారా? చూడు, తింటావా ఫ్రెష్ పైనాపిల్? తింటా. చూసావా పైనాపిల్ చెట్టు ఎప్పుడైనా చూసావా? ఫస్ట్ టైం. చూడు, చెట్టుకి ఒకటే వస్తుందా? దీన్ని ఫ్లవర్ స్టాక్ అంటారు. ఒక ఫ్లవర్ స్టాక్ ఉంటుంది చెట్టుకి, ఇది ఒకటి వస్తుంది. ఈ సైడ్లో ఉన్నవి లేటరల్ అన్నమాట. వాటికి వచ్చినా చిన్న వస్తాయి, పెద్ద మెయిన్ ఒక ఫ్రూట్ వస్తుంది. చూసావా? ఆ పక్కన ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి దాని నుంచి మళ్ళీ వస్తాయి. ఇంకో కాయలు స్టాక్స్ రావు, పెద్దవి రావు. అవి తీస్తే మళ్ళా చెట్టు వేసేయచ్చు. ఓకే, పక్కన పిలకల్లాగా కాయలు రావు. ఈ పిలకలు చెట్లు అయిపోతాయి. కొండల్లో ఎక్కువ వస్తాయి, స్లోప్స్ ఉన్న కొండలు. ఇక్కడ వేసాం, బాగానే వస్తున్నాయి. నేను లాస్ట్ టైం చూసినప్పుడు ఇంకా చిన్న చెట్టు భూమి మీదే ఉంది. వేస్తున్నాం మా తోట అక్కడ. హైట్ ఈ మాత్రం కూడా లేదు, ఇంకా చిన్నది. దానికే కాయలు వచ్చాయి. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద పెద్దవి అయినాయి. ఇంకేంట్రా, ఇది టాపియోకా రాళ్ళు కదా, సరిగా పెరగలే. దిస్ ఈజ్ టాపియోకా ప్లాంట్. టాపియోకా అంటే తెలుసా? తెలీదా? సగ్గుబియ్యం జావ తిన్నావు ఎప్పుడైనా? సగ్గుబియ్యం పరవన్నం దీని తాలూకా రూట్లోంచి తెస్తారు. ఇది సరిగా పెరగలేదు, బికాజ్ ఆఫ్ సాయిల్ బాగోలేదు, పురుగు పట్టింది. ఇవి అమ్ముతారు ఇక్కడ, నీకు మధ్యాహ్నం కొని పెట్టిస్తా. తెలుగులో ఏమంటారు? కరపండలో ఉంటారు ఈ ఏరియాలో. మాకు కరపండలమనే అంటారు. ఇక్కడ ఉద్దానం అని, ఇక్కడ 60 కిలోమీటర్స్ దూరంలో కోస్ట్లో బోల్డ్ విలేజెస్ ఉంది. వాళ్ళు ఇది బాగా పండిస్తారు. కేరళలో కూడా ఎక్కువ పండిస్తారు. బ్రేక్ఫాస్ట్కి తింటారు ఇక్కడ కేరళలో, ఇక్కడ కూడా తింటారు ఉడికించి. ఉద్యానం దాన్ని ఏరియాలో వర్నాకులర్లో ఉద్దానం అంటారు. ఉద్దానం అంతా గార్డెన్స్ ఉంటాయి. మ్యాంగో, టాపియోకా. ఇది టాపియోకా. సగ్గుబియ్యం చేస్తారు. ఎలా చేస్తారు? ప్రాసెస్ ఏమన్నా తెలుసా? స్టార్చ్, దీంట్లో స్టార్చ్ చేసి దాంతో చేస్తారు సగ్గుబియ్యం. దాన్ని ఏమంటారు? టాపియోకా పర్ల్స్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వు ఇంగ్లీష్ అడిగి కదరా, తెలుగు రాదు కదా మనకి. టాపియోకా పర్ల్స్. సాబుదానా కిచిడి తిన్నావు ఎప్పుడైనా? సాబుదానా వడ మహారాష్ట్రలో చేస్తారు. దానికి తల్లి ఈ చెట్టు. అర్థమైందా? ఇంకా చెట్లు చూపిస్తారా? ఇంకా సమ్మర్ కదా, ఇప్పుడే వర్షాలు వస్తున్నాయి. ఈ చెట్టు ఏంటో తెలుసా? గోవా. ఈ చెట్టు ఏంటో తెలుసా? సీతాఫలం ఎప్పుడైనా తిన్నావురా? ఎలా ఉంటుంది? కస్టర్డ్ యాపిల్. ఇది రాంఫలం. ఇది రాంఫల్ చెట్టు. తిన్నావా ఎప్పుడైనా? తిన్నాను. సీతాఫల్కి మేల్ రాంఫల్. ఇవన్నీ తెచ్చి వేసాం. ఇదేంటో తెలుసా? ఇక్కడ దీన్ని ఏమంటారు తెలుసా? బచ్చలాకరా. బచ్చల కూర చేస్తారు. ఇది మేము సిలోన్ బచ్చలు అంటాం. సిలోన్ బచ్చలు. బచ్చల్లో టైప్స్ ఉంటాయి, ఇది ఒక టైప్. ఇది క్లైంబర్ కాదు, వచ్చేసరికి అంతా వైల్డ్గా పెరుగుతుంది. వైల్డ్ అంటే అలా పెరిగిపోయి కోసుకొని ఫ్రెష్. మీరంటే రైతు బజార్కి పరిగెడతారు, మేము పెరట్లోకి వెళ్తాం కూరలు కావాలంటే. ఇదంతా చూడు మట్టు బచ్చలే అంటాం. సిలోన్ బచ్చలు. బచ్చల కూర చేయాలంటే పెరట్లోకి వచ్చి కోసుకోవడమే. మీరంటే రైతు బజార్కి వెళ్తారు. చింత చిగురు మనకి కొంచెం ఇంత 50 grams 40 rupees ఎంత అమ్ముతారు. ఇక వీళ్ళు ఇక్కడికి వచ్చి కోసేసుకుంటారు. చింత చిగురు. ఇంకా చూడు, ఇంకా వర్షాలు పడితే ఈ చెట్టు తెలుసా? ఇది పప్పాయ. ఇదిరా, ఇది ఆగాకరకాయ. తిన్నావరా ఆగాకరకాయ? అసలు తెలియదు అనుకుంటా. ఆగాకరకాయ అంట. 200 రూపీస్ అలా కిలో అమ్ముతారు మనకు రైతు బజార్లో.
ఆగాకర అంటారు, గూగుల్ చేయి, థార్న్ గౌడ్ అంటారు. బిట్టర్గా ఉండదు, ఓకే. కాకరకాయ లాగే ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, బిట్టర్గా ఉండదు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెజిటబుల్ ఇన్ ఇండియా, సెల్స్ అప్ టు 200 రూపీస్ పర్ కిలోగ్రామ్. అమ్మచ్చు కదా. ఇది కిచెన్ గార్డెన్ అమ్ముతున్నారు అక్కడ, మా మెయిన్ తోటలో వేశారు ఇది, ఓకే. కమర్షియల్ స్కేల్. ఇది జస్ట్ కిచెన్, ఇదంతా కిచెన్ గార్డెన్. మా బ్రదర్ అక్కడ మా అరటి చెట్టు, అరిటాకులో భోజనం చేయడం, ఇది కూడా రామఫలం. ఇవన్నీ ఇది జామ, ఇది మామూలు బస్తలు. ఇందాక సిల్వర్ బస్తలు చూసావు కదా, ఇందాక సిల్వర్ బస్తలు చూసావా? చూసాను. ఇది బచ్చలు. ఇదేం చెట్టురా? ఇంజనీర్ కదా, ఇదేం చెట్టు చెప్పు? మిరపకాయ. వెరీ గుడ్. కనిపిస్తున్నాయి ఆ కాయలు. గుంటూరు కదరా, నీకు ఇది తెలియాలి కనీసం. క్యాపిటల్ ఆఫ్ ఇండియా గుంటూరు. ఇదేం చెట్టు చెప్పరా? ఇవాళ నీకంతా బాటనీ టూర్ రాదా? పప్పాయ. గలత్ జవాబ్. ఈ చెట్టు అంటే చెప్పరా? వాటర్ మెలన్. ఈ చెట్టు అంటే చెప్పు, నీకు ఒక కోకో కోలా 1 లీటర్ ఫ్రీ. వాటర్ మెలన్. గలత్ జవాబ్, మళ్ళీ చెప్పు. మస్క్ మెలన్. గలత్ జవాబ్, మళ్ళీ చెప్పు. సొరకాయ. ఫోన్ ఏ ఫ్రెండ్. బాటిల్ గార్డ్. నో, ఇక్కడ ఫోన్ ఆపరేటర్లు పనిచేయవు అసలు. ఫోన్ ఏ ఫ్రెండ్. సిగ్నల్. You are only left with one option. Ask uncle. యాక్చువల్గా అంకల్ ఆప్స్. Ask uncle option. You want to? Uncle जी, इसको सही जवाब बताओ. పుల్లగుమ్మడికాయ, యాష్ గార్డ్. యాష్ గార్డ్. ఒడియాలు పెట్టుకుంటారు కదరా, ఇది యాష్ గార్డ్. అర్థమైందా? ఇది యాష్ గార్డ్ పువ్వు ఉంటుంది, గుమ్మడి చెట్టు లాగే ఉంటుంది, బట్ దిస్ ఈజ్ యాష్ గార్డ్. ఇది తెలియదు. ఇదిరా నిజంగా తెలియదు. దొండకాయలు ఎప్పుడైనా తిన్నావురా? దొండకాయ. దొండకాయ చెట్టు, అందుకే అప్పుడప్పుడు పల్లెటూరు రండిరా అనేది. వస్తే చెట్లు తెలుస్తాయి, మీరు కాయలే తింటారు, చెట్లు తెలియదు. దొండ చెట్టు, ఇది కూడా దొండ పాదే. అది సంగతి. ఇది వాటర్ పాండ్, ఇందులో వాటర్ స్టోర్ చేసి సమ్మర్లో చెట్లకు వేయడానికి. రిపోర్ట్ టీచ్ స్టోర్ అబౌట్ 1 lakh liters వాటర్. ఇలా స్టోర్ చేస్తారా? వర్షం నీళ్ళు అవన్నీ ఇలా స్టోర్ చేస్తారు. Rain లో ఇక్కడ వాటర్ స్కేర్సిటీ ఎక్కువ. ఇక్కడ స్కార్సిటీ ఎక్కువ, అందుకని ఇక్కడ వాటర్ స్టోర్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఒక టెక్నిక్ పెట్టారు, దీంట్లో ప్లాస్టిక్ షీట్లు వేసిస్తారు. అంటే వాటర్ సీపేజ్ లేకుండా ప్లాస్టిక్ షీట్ వేసేసి వాటర్ నింపిస్తారు. అవును. వాటర్ మనకి ఇక్కడ డిసెంబర్ తర్వాత వాటర్ తగ్గిపోతుంది. అప్పుడు ఒక 3-4 months వాడి కిచెన్ గార్డెన్ మేనేజ్. అదేం చెట్టు? ఇదా చాలా రేర్ ప్లాంట్ రా ఇది. కాయలు కూడా ఉన్నాయి. కాయలకు ఉన్నాయా? చందనం చెట్టు, చందనం. శాండల్వుడ్. ఎన్నాళ్ళు పడుతుంది మొత్తం? కొంచెం ఏమో చాలా రోజులు పడుతుంది. ఇది కోయకూడదు, ఇది కట్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మన ఇంట్లో ఉన్నా కూడా అలా ఏం లేదుగా. ప్లాంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్. యూ కెనాట్ కట్ యువర్ ఓన్ శాండల్వుడ్. యూ కెన్ గ్రో, బట్ వెన్ యూ కట్ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్, పర్మిషన్ ఫ్రమ్. ఇప్పుడు చిన్న కొమ్మ తీసుకుంటే మనకి ఆ ఇది వస్తుందా? పొద్దున్న విశాఖలో ఎక్కుతావు కదా, అక్కడ అరెస్ట్ చేస్తారు. ఆహా, కొంచెం చిన్న కొమ్మ ఇలా కట్ చేసి వాసన చూస్తే వస్తుందా? ఏమో నేను ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఇది ఇంకా చిన్న చెట్టు కదా, నువ్వు నన్ను జైల్లో పెట్టడానికి చూస్తున్నా. ఏం వాసన లేదు. చూపి చిన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కదా నువ్వు, ఈ యాషగోడ్తో వడాలు చేస్తారు మా ఇంట్లో. తిన్నాను. ఎప్పుడు తిన్నావు? ఫస్ట్ డే. బే అది కాదు, బుడిది గుమ్మడికాయ వడలు చేస్తారు. ఇది వేరే విధంగా చేస్తారు. ఇవాళ అంటే యాక్చువల్గా డీప్ ఫ్రై చేయరు, ట్రెడిషనల్గా అయితే ఇక్కడ బద్ధకం అయిపోయి డీప్ ఫ్రై చేస్తున్నాం. కానీ పాన్ ఫ్రై, పుల్లగుమ్మడికాయ పచ్చోడాలు అంటారు, పచ్చి ఒడియాలు అంటారు. రాములే తింటారు. మటన్ పీపుల్ నో ఈటింగ్, ఓన్లీ బ్రాహ్మిన్స్ ఈటింగ్.
ఓకే కటింగ్ పీపుల్ నో, ఓన్లీ బాటనీ పీపుల్, జువాలజీ పీపుల్ నాట్. ఇదేం చెప్పరా మేడం? గోవా. ఎస్ సై జవాబ్. అరే కాయ చూసి గుర్తుపట్టావా నువ్వు? చూసి guess. ఆకు. తెలుసా? ఏ రైతు బజార్లో చామకాయలు అమ్మినప్పుడు ఆకులు పక్కన పెడతారు కదా, చూడరా కాయలు. ఇంకా చూపిస్తా. ఆ, కాఫీ తాగడానికి వస్తావేంటి? ఇప్పుడే నేను వచ్చాను, పెట్టమనుకున్నాను. వస్తున్నా. ఈ కిటికీలోంచి నాకు కాఫీ గుమగుమలు వస్తున్నా. ఆ, స్లోగా రాదు, రావాలి. ఇది చెప్పలేకపోయావంటే వేస్ట్ రా నువ్వు. ఈ గోడ దూకి. కరివేపాకు. అమ్మా ఇంతసేపా? నీకు అసలు కరివేపాకుకి జర్మనీకి సంబంధం తెలుసా? నీకు స్టోరీ తెలుసా? తెలీదా నీకు? తెలీదు. కరివేపాకు బొటానికల్ పేరెంట్ తెలుసా? మురయా కొనింగి. ఓకే. ఇద్దరు జర్మన్స్, ఒక స్వీడిష్ మిషనరీ, ఒక జర్మన్ మిషనరీ కలిసి ఇండియాలో ఈ ఆకులని తింటున్నారు సౌత్ ఇండియాలో అని వాళ్ళు దీన్ని సైంటిఫిక్ పేరు పెట్టారు. అందుకనే మనం తినే కరివేపాకుకి జర్మన్ కనెక్షన్. మురయా కొనింగి ఏమంటారు? మొరయా కొనింగి. అది అంటే జర్మన్స్ వాళ్ళు పేరు పెట్టారు కాబట్టి జర్మన్ కనెక్షన్ అంటున్నావా? అంతే మరి. సో ఇండియాదే ఇది. ఇండియాదే మన నేటివ్ ప్లాంటే, మన వాళ్ళు వాడేవారు కూడా. అంటే వాళ్ళు విలేజ్లో వాడతారు, ఏ పేరు ఏం లేదు. దీన్ని బాటనీలో చేర్చి దీనికి సైంటిఫిక్ పేరు పెట్టింది వాళ్ళు ఇద్దరు, మొరయా కొనింగి వాళ్ళు పెట్టారు. సో కరివేపాకుకి జర్మనీకి కనెక్షన్ అది. ఇంకా కెన్ యూ రికగ్నైజ్ దిస్ ప్లాంట్? నో. నో. తల్లి గరగరా, తల్లి గరగరా, తల్లి పీచు పీచు, తల్లి గరగరా, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు అని పద్యం చదవాలి చిన్నప్పుడు. పనసకాయరా, పనస చెట్టు, జాక్ ఫ్రూట్. నిన్న ఒక పనస చెట్టు తాగాం తెలుసా నీకు? మనం తెచ్చాం కదా బెంగళూరు నుంచి. ఇది అది వేరు. ఓకే. ఇది ఎల్లోగా ఉంటాయి పనస్తాను. మామూలుగా రెగ్యులర్ గా చూస్తావు కదా అవే ఇవి. నిన్న తెచ్చింది అయితే గోల్డెన్ కలర్, కాపర్. నేను తెచ్చింది కాపర్ కలర్. ఇది ఇది మామూలు ట్రెడిషనల్ జాక్ ఫ్రూట్. గుడ్ జాబ్ రా. అంతే. ఇంకన్నీ పూల చెట్లే కానీ ఆఫ్ సీజన్ ఇది, సరిగా లేవు. ఇదేం చెప్పరా ఫైనల్లీ? ఇదేం చెప్పరా? వెరీ గుడ్. ఇది చెప్పు. ఇదేంట్రా? రైట్. అది నువ్వు ఎప్పుడో నీ చిన్నప్పుడు పాతావు కదా చెట్టు, ఆ చూపి. ఇదంతా చామంతి ఆఫ్ సీజన్, మరి అందుకే పూలు లేవు. చాలా ఉన్నాయి పూల చెట్లు. పారిజాతం పూలు విన్నావా? మేము పూజ చేస్తున్నాం. సాయిబాబా భక్తురాలు కదా, పూజ చేస్తుందిగా. అక్కడ దొరకవు కదా ఇవి. దొరకవు పారిజాతం పూలు. అమ్మరు కదా. అమ్ముతారు. ఎక్స్పెన్సివ్ అంతే. ఇది పారిజాతం. నైట్ క్వీన్ ఇదే కదా? ఇది నైట్ క్వీన్, ఇది పారిజాతం. ఇది ఇప్పుడు ఆరెంజ్ కాడ వైట్ పువ్వు రెక్కలు ఉంటాయి. ఇది పారిజాతం. ఇది దట్ లాంగ్ ట్రీ, కెన్ యూ సీ? లీటర్ ఈ లాంగ్ ట్రీ తెలుసా? దీన్ని జకరండా అంటారు. జకరండా పూనాలో వెళ్తే, పూనాలో నీకు రోడ్ సైడ్లో ఉంటాయి. మంచి ఫ్లవర్స్ ఉన్నాయి చూడు, కనబట్టలేదు లైట్ వల్ల. లావెండర్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. దాన్ని జకరండా అంట. పూనా నుంచి తెచ్చివేసాం. ఇది పామ్ ట్రీ. ఏది చూపి? ఇది ఇది సైకాస్ చెట్టు. ఇది ఫర్న్ అంటారు. ఇది నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు హెర్బేరియం తెలుసా? బాటనీ లెక్చరర్ తెమ్మంటారు, చెట్లు అవన్నీ పీక్కుని తెమ్మంటారు. చూసావా? హెర్బేరియం అంటే రకరకాల ప్లాంట్స్ వెరైటీస్ తెచ్చి షీట్లో అతికిచ్చి చూపించాలి. అదొక ఎగ్జామినేషన్లో 10 మార్కులు ఇస్తారు.
ఈ చెట్టు అప్పుడు నేను ఫారెస్ట్లోకి వెళ్ళి తెచ్చా. ఇప్పుడు చూడు నేను ముసలైపోయాను, ఇది పెద్ద అయిపోయింది. దాని షేప్ చూసా, అటువైపు బీ షేప్ ఉంటుంది, చూపిస్తారా? చూసా. చూసావా? ఎవ్రీ ఇయర్ యూ గెట్ వన్ రింగ్. నవ్ యూ కెన్ ఇమాజిన్ హౌ ఓల్డ్ ఐ యామ్ కదా. ఎవ్రీ ఇయర్ యూ గెట్ వన్ రింగ్ ఆఫ్ లీవ్స్. యాజ్ ఇట్ గ్రోస్ ఇట్ బికమ్స్ టాల్. ఇది చూసావా? ఇది కూడా అదే చందనం, అది ఎర్ర చందనం, ఇది మామూలు చందనం. చందనం అదేం ఫ్లవర్? ఏది తెలీదు అన్న, ఇదేదో ఇది పూజకు వాడతారని చూసే ఉంటావు. హైదరాబాద్లో కూడా చాలా ఉంటాయి ఇవి. ఇవి ఇచ్చింది దేవుడి దగ్గర ఉన్నాయి, పూలు చూపిస్తా. ఏంటిది? ఇదా టైం వీల్ రా. ఇక్కడ పెట్టారు. ఏ టైం వీల్ అంటే నీకు డౌట్ రాలేదా? కాల చక్రం రా. ఎందుకు ఆ పేరు వచ్చి? ఇది ఎప్పుడో 100-150 years బ్యాక్ ఈ ఊరు కట్టినప్పుడు, ఇల్లు కట్టినప్పుడు అప్పుడు సిమెంట్ లేదు. ఓకే. దే వర్ యూజింగ్ లైమ్ స్టోన్, జాగ్రీ ఏవో వేసి గ్రైండ్ చేసి కన్స్ట్రక్షన్ బైండింగ్ మెటీరియల్గా వాడేవారు సిమెంట్ జాగాలో. దానికోసం వాడిన వీల్ ఇది. ఓకే. ఇది ఇల్లు కట్టినప్పుడు తెచ్చారు కాబట్టి దిస్ మస్ట్ బి మోర్ దెన్ 150 years ఓల్డ్ అసలు. అందుకని ఇది టైం వీల్గా పెట్టేసి రెలిక్ అన్నమాట. ఈ విలేజ్కి రెలిక్. ఇందాక బ్యాక్ సైడ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసాం అనమాట. చుట్టూ గార్డెన్. ఇప్పుడు ఇందాక కాఫీకి పిలిచారు కదా, వెళ్ళి కాఫీ తాగేస్తాం. నా జిడ్డు మొహం మడ్డి మొహం చూసి కంగారు పడద్దు, మేము ఇలాగే ఉంటాం ఊర్లో. ఇక్కడ ఇంకా పొద్దున 8 o'clock అయింది. 8 o'clock ఇంత ఎండగా ఉంటుంది, ప్లస్ చాలా హ్యూమిడ్గా ఉంటుంది. నాది ఇదే విలేజ్ యూనిఫామ్. బట్టలు బట్టలు లేవు, బట్టలు లేక బనీతో తిరుగుతున్నాను రా పట్నం కూడా. మాకు చొక్కా తెచ్చి ఇవ్వండి సార్ ఈసారి వచ్చినప్పుడు. చూసావు ఏంటో ఇది ఫుడ్ స్టోన్. మా టీచర్ ఇది మా ఫ్యామిలీకి ఫౌండింగ్ టీచర్. మాకు స్కూళ్ళు కాలేజీలు లేవు కదా, ఇక్కడే ఇంట్లోనే చదువుకునేవాళ్ళు. ఈయన మా మామయ్య గారు మా టీచర్. నీకు తెలుసా అసలు స్కూల్ వెళ్ళి చదువుకోలేదని? అసలు స్కూలింగ్ లేదు. ఓకే. ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, హిస్టరీ, సైన్స్ అన్నీ ఆయన చదువు చెప్పాడు. ముఖ్యంగా అబద్ధాలు ఆడకూడదని నేర్పించాడు మామయ్య అనమాట. మా మామయ్య. సో ఆయన దగ్గరే ఇంట్లోనే ఉండి చదువుకునేవాళ్ళు ఫ్యూ మంత్స్. గాంధీ లాంటి వాడు. అంత కాదు గాంధీ లాంటి వాడు. అబద్ధాలు చెప్పలే, మమ్మల్ని అబద్ధాలు చెప్పనేవాళ్ళు. నేను అందుకనే అబద్ధాలు. సో ఆయన వల్ల ఈ ఊరు నుంచి బయటపడ్డారు. ఊరు చూసావుగా ఎలా ఉందో, అక్కడ దాటామంటే రైల్వే ట్రాక్ దాటామంటే నీకు వేరే ప్రపంచమే. సిగ్నల్ ఉండదు, ఏమి ఉండదు. గూగుల్లో నిన్న మ్యాప్స్లో వెతుక్కున్నట్టు ఊరు ఎక్కడ అని, వాడికి కనిపించలేదు. వాడికేం తెలుసు 2 గీతలే ఊరని, 1.5 గీతే ఊరు. మంచి పౌరులు చేయడానికి ఒక విలేజ్ అవసరం అని ఒక ఆఫ్రికన్ ప్రొవర్బ్. టేక్స్ ఏ విలేజ్ టు రైజ్ ఏ చైల్డ్ అన్నారు. అసివి ఇది పెద్ద వాక, పప్పు చేస్తారు. ఓకే. పప్పులో వేస్తారుగా వాక చెట్టు, వాక్కాయలు వేస్తారా మన ఇంట్లో? వాక్కాయలు తెలుసా? పెద్ద వాక్కాయలు ఇంత సైజులో ఇది లాగా ఏదో చేస్తారు. కరెక్ట్. వాక చెట్టు చూసావా? మా గార్డెన్లో రైతు బజార్ ఉంటుంది. కదా కాఫీ పిలిచారు, వెళ్దాం. అమ్మాయి పిలిస్తే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ విలేజ్ మిస్టర్ లిఖిత్. డిడ్ యూ లైక్? ఎస్. యూ విల్ కమ్ అగైన్ ఎస్. అండ్ యూ లైక్ ది ఫుడ్? ఎస్. చెట్టు మర్చిపోయాను రా. ఏం చెట్టు? ఇదేం చెట్టు చెప్పగలవా నువ్వు? ఏమో ఏదో ఫ్రూట్ లాగా ఉంది. ఫ్రూట్ కాదురా, కుంకుడుకాయలు విన్నావా? కుంకుడుకాయలు విన్నావా? సోప్ నట్ అంటాం, అవును. రీటా అంటాం. ఓకే. ఇదే కుంకుడు చెట్టు. ఈ కుంకుడు చెట్టు కుంకుడుకాయలతోనే చిన్నప్పుడు స్నానం. ఇప్పుడంటే ప్యాంటీన్లు, క్లినిక్లు. తెలుసు. మీ అమ్మ వాడుతుంది కదా ఎప్పుడైనా పండక్కి. అదే నో షాంపూస్. ఈ విలేజ్లో ఉన్నంతకాలం నేను కానీ మా సిస్టర్స్ కానీ ఎవ్వరూ షాంపూ వాడలే. దిస్ ట్రీ సప్లైడ్ యాజ్ అడిక్వేట్ షాంపూ. ఇంకోటి చూపిస్తారా? ఏంటది? ఇదేం చెప్పు. కెన్ యూ బిలీవ్ వాట్ దిస్ ఈస్?
ఏమో. దీన్ని కాలుతో తొక్కినప్పుడు చెప్పులతో తొక్కకూడదు. దీన్ని ఏమంటారంటే దీన్ని దిస్ ఈజ్ ఏ రైస్ పౌండింగ్ డివైస్. ఓకే. ధాన్యం పౌండ్ చేసి ఇలా ఇలా పౌండ్ చేస్తారు రిథమిక్గా. ధాన్యంలోంచి రైస్ తీస్తారు. ఓకే. ఇప్పుడు బ్రౌన్ రైస్ అందరూ తింటున్నారు కదా, బ్రౌన్ రైస్. మ్మ్. దీంట్లోంచి వచ్చే బ్రౌన్ రైస్ ఓకే. పాలిష్ అయ్యి రావు రైస్. జస్ట్ పైన కవర్ పోతుంది, బ్రౌన్ రైస్ వస్తాయి. దిస్ ఈజ్ ఏ ఓల్డ్, ఇస్ వెరీ ఓల్డ్, ప్రాబ్లీ 100 years ఓల్డ్ వన్. దీన్ని దెంకి అంటారు. ఎప్పుడో పాతకాలం అంటే 100 years బ్యాక్ అన్నమాట. దీని ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎలా ఉంది మా గార్డెన్? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం.